సిరియా రాజు తన అధిపతులతో చెప్పాడు, మీరు ఎవ్వరిని టార్గెట్ చేయొద్దు. అదములనైనా అధికులనైనా మీరు పట్టుకోవద్దు. ఇశ్రాయేల్ రాజును మాత్రం పట్టుకోండి, అతనే మనకు కావాలని. ఈ లోపల ఆ సిరియా రాజు యొక్క సైనికులు యెహోషాపాతు దగ్గరికి వచ్చి అతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతని మీద అటాక్ చేద్దాం అనుకున్న సమయంలో యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. మొర్రపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ యెహోషాపాతు చేసిన పని కోర్స్ ఇశ్రాయేలు రాజుతో చేతులు కలపడం అనేది దేవునికి ఇష్టం కాని పని. అయితే ఆ ప్రతికూల వాతావరణంలో వచ్చినప్పుడు యెహోషాపాతు తన హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూశాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ సమయంలో యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు రక్షణ పొందిన వారం అని చెప్పుకుంటున్నా, బైబిల్ చదువుతున్న వారం అని చెప్పుకుంటున్నా, ప్రార్థనాపరులు అని చెప్పుకుంటున్నా, లోక ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు వ్యర్థమైన వారితో సాంగత్యం చేయడం లేదా దేవుని చిత్తం కాని పనుల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతున్నప్పుడు అపవాది మనల్ని అటాక్ చేస్తున్నాడు, అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. అప్పుడైనా సరే ఆ సందర్భంలో మనం చేయాల్సిన పని ఏంటంటే